దీపు చంద్రదాస్ బంగ్లాదేశ్లోని ఒక టెక్స్టైల్ ఫ్యాక్టరీలో పనిచేసే సాధారణ కార్మికుడు. డిసెంబర్ 18వ రాత్రి అతను ఫ్యాక్టరీ నుంచి బయటకు వెళ్లాడు. కానీ కొన్ని గంటల తర్వాతే అక్కడికి ఉన్మాదంతో ఉన్న భారీ గుంపు చేరుకుంది. మొదట అతనిపై దారుణంగా దాడి చేశారు. తర్వాత అతన్ని కట్టేసి అత్యంత క్రూరంగా ప్రాణాలు తీశారు. అతనిపై ఉన్న ఆరోపణ ఒకటే, అతను ముస్లిం మతానికి వ్యతిరేకంగా ఏదో మాట్లాడాడట. చట్టపరంగా దీన్ని బ్లాస్ఫేమీ అంటారు. కానీ పోలీసులు ఇన్వెస్టిగేటర్ల విచారణ చేసినప్పుడు ఆ ఆరోపణలకు సంబంధించిన ఒక్క స్పష్టమైన ఆధారం కూడా దొరకలేదు. ఇప్పుడు ప్రశ్న ఒకటే, దీపు చంద్రదాస్ ఏ తప్పు చేయకపోతే అతన్ని ఇంత అమానుషంగా ఎందుకు చంపారు? దీపు చంద్రదాస్ బంగ్లాదేశ్లోని మయం డిస్టిక్ బాలుకా ఏరియాలో ఉన్న ఒక ఫ్యాక్టరీలో దాదాపు 2 సంవత్సరాలుగా పనిచేస్తున్నాడు. ఆ రోజు ఫ్యాక్టరీలో ఒక సహోద్యోగితో చిన్న విషయంపై వాగ్వాదం జరిగింది. ఆ కారణంగా దీపును ఉద్యోగం నుంచి తొలగించారు. కానీ ఆ చిన్న గొడవ ఇతర పక్షానికి వ్యక్తిగత కక్షగా మారింది. దీపు మీద మతానికి సంబంధించిన అత్యంత సెన్సిటివ్ అయిన అబద్ధపు ఆరోపణ పుట్టించారు. ఆ తర్వాత సోషల్ మీడియా ద్వారా ప్రజలను రెచ్చగొట్టారు. సాయంత్రం అయ్యేసరికి బాలుకా చుట్టుపక్కల ప్రాంతాల్లో వాతావరణం పూర్తిగా వేడెక్కిపోయింది. ప్రజలు రోడ్లపై వచ్చారు. అదే క్షణం ఒక గుంపు ఉన్మాద బీభత్సంగా మారిపోయింది. ఆ కోపంతో ఉన్న గుంపు మానవత్వాన్ని బహిరంగంగా తొక్కివేసింది మరియు మన ఆత్మనైనా కదిలించే హింసను ప్రదర్శించింది. దీపు చనిపోవడానికి ముందు తీసిన అతని చివరి వీడియో కూడా బయటకు వచ్చింది. దీపు పోలీసులు మరియు ప్రజల మధ్య నిలబడి తాను నిర్దోషినని పదే పదే వేడుకుంటూ కనిపించాడు. నేను ఎలాంటి తప్పు చేయలేదు, నాపై కుట్ర చేశారు అని చెప్పుకుంటూ ఉన్నాడు. కానీ అతని మాట వినడానికి ఒక్కరు కూడా సిద్ధంగా లేరు. బంగ్లాదేశ్ అధికారులు పోలీసులు చెప్పిన ప్రకారం బ్లాస్ఫేమీ ఆరోపణను సమర్థించే ఏ డాక్యుమెంట్ కానీ ఏ ప్రత్యక్ష సాక్షి కానీ వారికి లభించలేదు. ఇక్కడ స్పష్టంగా కనిపిస్తున్న నిజం ఏంటంటే ఎవరో ఒకళ్ళు మతం పేరుతో అబద్ధాన్ని ప్రచారం చేశారు. ఆ అబద్ధానికి ప్రజలు అందుల్లా నమ్మి సాక్ష్యం లేకుండానే శిక్ష విధించేందుకు దిగారు. అలా దీపు జీవితం ఒక అబద్ధపు కుట్రకు బలైంది. దీపు అన్న బాలుకా మోడల్ పోలీస్ స్టేషన్ లో హత్య కేసు నమోదు చేశాడు. ఈ కేసులో మొత్తం 12 మందిని అరెస్ట్ చేశారు. వారిలో కొంతమంది రిమాండ్ కూడా పంపించారు. ఇదే సమయంలో బంగ్లాదేశ్ పరిస్థితులు మరింత దారుణంగా మారుతున్నాయి. అనేక చోట్ల ఉద్రిక్తత, ప్రొటెస్టులు, లా అండ్ ఆర్డర్ పరిస్థితి పూర్తిగా చేదాటిపోయింది. ఇప్పుడు అక్కడి మైనార్టీల భద్రతపై తీవ్రమైన ప్రశ్నలు మొదలయ్యాయి. నాన్ ముస్లిం అక్కడ నివసించడం నిజంగా సురక్షితమేనా, లేదా భయం, ఒత్తిడి వాతావరణం ఇంకా పెరుగుతుందా? దీపు మరణం కేవలం ఒక వ్యక్తి హత్య కాదు, ఇది మొత్తం మానవత్వానికే జరిగిన హత్య. మతం, మజహబ్ పేరుతో ప్రజలను రెచ్చగొడితే ఎంత భయంకరమైన పరిణామాలు వస్తాయో ఈ సంఘటన స్పష్టంగా చూపిస్తుంది. దీపు తన కుటుంబాన్ని పోషించే ఏకైక వ్యక్తి. వికలాంగుడైన తండ్రి, ముసలి వయసులో ఉన్న తల్లి, భార్య, అమాయకపు తన కూతురు, అందరి బాధ్యతలు అతని భుజాలపైనే ఉన్నాయి. కానీ ఇప్పుడు ఆ కుటుంబానికి కన్నీళ్లు తప్ప ఇంకేమీ లేవు. సహాయం ఆశించడానికి కూడా ఎవరూ లేరు. ఈ ఘటన ఒక విషయం స్పష్టంగా చెప్తుంది. మతంతో కలిపి ఒక అబద్ధాన్ని వదంతిగా మార్చి ప్రజల్లోకి వదిలితే ఆ వదంతిలో మునిగిపోయిన జనాలు ఆలోచించకుండా ఎవరినైనా నాశనం చేయడానికి సిద్ధపడతారు. మీరేమనుకుంటున్నారు? దీపు చంద్రదాస్కు నిజంగా న్యాయం దక్కుతుందా, లేదా ఇలాంటి అబద్ధపు ఆరోపణలతో ఇంకా ఎన్నో జీవితాలు బలవుతాయా? బంగ్లాదేశ్ పరిస్థితులు మెరుగుపడతాయా, లేదా మరింత భయంకరంగా మారతాయా? మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తప్పక తెలపండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఒక్క లైక్ మాకు ఇలాంటి చాలా వీడియోస్ చేయడానికి ప్రోత్సహిస్తుంది. మీ సపోర్ట్ మాకు చాలా అవసరం. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. Ôi má! Phan ra con tao. Mày, mày cho mày.